ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రామ్ మహాకాళ్ళు పట్టుకున్నప్పుడు సీత పట్టుకోవడానికి ఏమైంది రేవతి? రామ్కి లేని నామోషి సీతకెందుకు? సీత ఒప్పుకుందనే కదా మహారామ్ని కిందకి రమ్మని చెప్పింది. మీ పిన్ని కాళ్ళు పట్టుకోమని సీతకు చెప్పు. ఇలాంటి ఆర్డరు ఏ భర్త ఏ భార్యకి వెయ్యడు రామ్. అంత బాధగా ఉంటే సీతకు బదులుగా తనని సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా నా కాళ్ళు పట్టుకోవచ్చు. నేను సీతని క్షమిస్తాను. నేను బాధపడింది చాలు. నా కోసం ఎవరు అవమానపడకూడదు. నేనే మీ కాళ్ళు పట్టుకుంటాను. నన్ను క్షమించండి. నాకు వినపడలేదు. గట్టిగా చెప్పు. అందరికీ వినపడేలా చెప్పు. నన్ను క్షమించండి. మళ్ళీ ఇలాంటి తప్పు చెయ్యకు. వెళ్ళా. టైలర్, ఎత్తిపెట్టిన మిషన్ని మళ్ళీ బయటికి తీసి బట్టలు కుడుతున్నావు. నీ బ్రతుకు ఇదే అని అర్థమైపోతుందా? నా పవర్ ఏంటో తెలిసొచ్చిందా? కాదు, ప్రాణమున్న మనుషులతో మాట్లాడడం కన్నా ప్రాణం లేని మిషన్తో నా మనసు పంచుకోవడం మంచిది అనిపించింది. చింత చచ్చిన పులుపు చావలేదు అని మీ పల్లెటూరి సామెతేదో చెప్పినట్టు ఇంత జరిగినా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. అంతగా ఏం జరిగిందేంటి సంబరపడిపోతున్నారు? నిన్న నీతో నా కాళ్ళు పట్టించుకున్నాను. ఇంకా ఏం జరగాలి? వసుదేవుడంతటి వాడే గాడిద కాళ్ళు పట్టుకున్నాడంట. నేనెంత? ఏయ్, ఎక్స్ట్రాలు మాట్లాడావంటే
నువ్వు పట్టుకున్న నా కాళ్ళ కింద నిన్ను తొక్కి పడేస్తాను. తొక్కి పడేయడానికి నేను చీమని కాదు, సీతను. అయితే ఏం చేస్తావే? నువ్వు సీతవైతే ఎవరికి గొప్ప? హ్మ్. నా ముందు నథింగ్. హా? నిన్న మీ పెంపుడు కొడుకు మీ మాట విన్నాడని రెచ్చిపోకండి. పెంపుడు కొడుకేంటే? రామ్ నా సొంత కొడుకు. సొంత కొడుకు. మామని మీరు నవమాసాలు మోసారా కన్నారా? కంపెనీకి పెట్టుబడి పెట్టింది మా అత్తమ్మ సుమతి గారు. అలాగే రామ్ గారికి రక్త మాంసాలు పంచి ఇచ్చింది కూడా మా అత్తమ్మ సుమతి గారు. ఈ ఇంట్లో మీ గొప్ప దొంగలు గోడకు వేసిన కన్నం లాంటిది. ఈ ఇంట్లో నేను గ్రేట్ కాకపోతే నువ్వు గ్రేటా? అవును, ఇప్పటి వరకు మా అత్తమ్మ సుమతి గారు ఈ ఇంట్లో గ్రేట్. ఆవిడ కన్న కొడుకు భార్యగా, ఆవిడ వారసురాలిగా, ఇకపై ఈ ఇంట్లో నేను గ్రేట్ హ, అని నువ్వనుకుంటే సరిపోదు. నేను అనుకోవడం కాదు. ఇన్నాళ్ళు మీరు గొప్ప అని పొగిడిన నోళ్లతోనే నేను గొప్ప అనిపిస్తాను. ఎవరితో అనిపిస్తావు? ఎవరితోటో ఎందుకు, నిన్న మామ మీ మాట విన్నారు అని సంబరాలు చేసుకుంటున్నారు కదా, అదే రామ్ గారి చేత సీత గ్రేట్ అనిపిస్తాను. మీ పెంపుడు కొడుకు మీ దగ్గరకు వచ్చి సీత సూపర్ కదా పిన్ని, సీత గ్రేట్ అని మీకు చెప్పేలా చేస్తాను. ఇంపాసిబుల్. ఇంపాసిబుల్ విస్తరాకల కట్ట, చీపురు కట్టేం కాదు. ఏయ్, ఏంటా భాష? నేను పల్లెటూరి దాన్ని, ఇలాగే మాట్లాడతాను. వినలేకపోతే రెండు చెవులు మూసుకోండి. కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నావు. మీ కళ్ళు తెరిపించడానికి మాట్లాడుతున్నాను. నేను గ్రేట్ అని నా గురించి మామ మీతో చెప్పడం మాత్రమే కాదు, మీరు కూడా నీ పెళ్ళాం సీత చాలా గొప్పదిరా అని మామతో అనేలా చేస్తాను. మీ నోటితో మీరే నా గొప్పని ఒప్పుకునేలా చేస్తాను. ఏంటే పగటి కలలు కంటున్నావా? లేక నిన్న నా కాళ్ళు పట్టుకున్న షాక్లో మతి తప్పి పిచ్చి పట్టి మాట్లాడుతున్నావా? నువ్వు మతిలో ఉండి మాట్లాడినా, మతి తప్పి మాట్లాడినా నువ్వు చెప్పినవి ఏవి జరగవు. జరుగుతాయి, జరిపిస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.